ప్రైజ్ లార్డ్. ప్రభైన యేసు నామములో అందరి కొందనంలో దినం దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25-26 వచనాలు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందున వాడు, నీ దాసుడినైనా ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ప్రియమైన వారలారా, ఈ మాట చాలాసార్లు విని ఉండొచ్చు. గెహాజీతో ఎలీషా మాట్లాడిన మాట. సిరియా దేశ సైన్యాధిపతి వచ్చినాడు, తన కుష్టును బట్టి ఎలీషా ముందు మాట్లాడినాడు. ఆ వృత్తాంతం మనకు తెలుసు. చిన్న పాప చెప్పిన కారణాన్ని వచ్చినాడు. ఈయన శుద్ధుడైన తర్వాత కానుకలు ఇచ్చినాడు. ఎలీషా దాన్ని నిరాకరించినాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈనాడున్న సేవకులు, ఈనాడున్న చాలామంది పరిచర్య చేస్తున్నారు, కానుకల కొరకు వెంపలరాడుతున్నారు. కానుకలు నిర్లక్ష్య పెట్టే సేవకులు ఉన్నారా అని మనం పరిశీలించుకోవాలి. మనం కూడా పరిచర్యలు ఉన్నాం, మనం కూడా కానుకల కొరకు వెంపర్లాడితే మనది సరి అయిన పరిచర్య కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి విషయం ఇది. ఎలీషా కానుకలను తిరస్కరించినాడు. ఆ కారణాన తన దగ్గర ఉన్న పనివాడైన గెహాజీ పరుగున వెళ్ళినాడు. తన కానుకలు ఏదో చెప్పి తీసుకొచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకొచ్చి మళ్ళీ యథార్థంగా గెహాజీ ముందు నిలబడ్డాడు. ప్రియమైన వాళ్ళ ప్రభు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. గెహాజీని అడిగినాడు, ఏడికి పోయినావు బిడ్డ అని అడిగినాడు. గెహాజీ, ఏడికి పోయినావు అంటే, నేను ఏడికి పోలేదు అన్నాడు. అది పెద్ద పాపం, అది గుర్తుపెట్టుకోవాలి. పాపం అంటే అబద్ధం ఆడిండనే తర్వాత విషయము. తన జీవితంలో యథార్థత కోల్పోయినాడు, ఉన్నట్టు చెప్పలేకపోయినాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నట్టు ప్రభు ముందు చెప్పకపోతే నువ్వు మోసం చేస్తున్నట్లు లెక్క, దేవుని ఎదుట యథార్థత కోల్పోయినట్లు లెక్క, అబద్ధికుడుగా, అపరాధిగా నిలబడ్డట్లు లెక్క. ఎంతమంది నిలబడతలే ఈనాడు? ఎన్నో రకాల కార్యకలాపాలు చేసి వచ్చి దేవుని మందిరంలో వాడబడుతూ, దేవుని మందిరంలో నాయకత్వం చేస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, ఏడికి పోలే, ఏం చేయలే అని అబద్ధాలు చెప్పుకొని బతుకుతున్నారు. అది కాదు పరిచర్య, అది దేవుడు కోరుకున్నది కాదు. అయితే ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, ఎక్కడికి పోలేదు అని అబద్ధం చెప్పినాడు. అయితే ఈ మాట ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చినాడంటే, దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఎక్కడికి పోయిండో తెలిసినది ఎలీషాకు. ఆ రథము దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదంటే, ఈయన ఇంట్లో కూర్చొని కూడా ఈ గెహాజీ పోయి ఆ రథం ఆపి, ఆ రథం మీద నుండి ఆయన దిగినప్పుడు ఆ సామాన్లు తీసుకొని వచ్చిన విషయం అంతా ఇంట్లో ఉండి ప్రవక్త దైవజనుడికి కనబడుతుంది, కళ్ళారా అంత కనబడుతుంది. అయినా ఎందుకంటే నువ్వు ఏడున్నావు అని అడగకుండా, ఎందుకు అడిగినాడు అంటే, నువ్వు ఇది చేసి వచ్చినావు, తప్పు చేసినావు అని అనకుండా అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఎప్పుడు కానీ ఒక మనిషికి అవకాశం ఇస్తాడు. మన జీవితంలో మనకి ఇచ్చిన అవకాశాన్ని కూడా మనం ఎప్పుడు కూడా తృణీకరించుకోవద్దు, కోల్పోవద్దు. ఆ దేవుడు ఆదాముని అడిగినాడు, ఎక్కడున్నావు అని అడిగినాడు. కయ్యన్ని అడిగినాడు, ఏం చేసినావు అని అడిగినాడు. ఇక్కడ కూడా అదే రీతిగా అవకాశం ఇస్తున్నాడు. ఏం చేసిండో తెలుసు, అయినా దేవుడు అవకాశం ఇస్తుంది. దేవుడు ఎంత కనికరము, కరుణామయుడో చూడండి. నువ్వేం చేసినావో ఒకసారి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేసినావు, ఏడికిపోయినావు అని అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్నం, ఈ ఉదయకాలంలో కూడా నిన్ను అదే ప్రశ్నిస్తున్నాడేమో దేవుడు. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏడికి పోతున్నావు అని అడిగితే నీ సమాధానం ఏంది? ప్రియమైన వాళ్ళారా, అయితే అక్కడ ఒక జరిగిన విషయం ఏంటంటే, ఆయన ధనం తెచ్చుకున్నాడు. ఆయన మాట్లాడిన మాట, దాసదాసీలను, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, గొర్రెలను, ఎడ్లను సంపాదించుకున్నాడు. ఈ సమయమా అని చెప్పినాడు అంటే, సమయం కాదు అని చెప్పినాడు. అప్పుడు ఏం చేయాలంటే, ఆయన మనము దేవుని కొరకు మనుషులను సంపాదించాల్సిన పనిలో ఉన్నామని పరిశుద్ధాత్ముడు అక్కడ రాస్తున్నాడు. ఈనాడు సేవకులముగా, బోధకులముగా, విశ్వాసులముగా, దేవుని మందిరంలో పనిచేసే పెద్దలముగా మందను సంపాదించుకునేది పోయినది అన్య జనాంగమును ప్రభు దగ్గరికి నడిపించేది ఇడిసబెట్టి అధికారాల కోసం కొట్లాడుతున్నాం, పెద్దరికాల కొరకు కొట్లాడుతున్నాం, బోధల కొరకు కొట్లాడుతున్నాం. మనుషులను సంపాదించేది పోయింది. డబ్బు కొరకు కొట్లాడుతున్నాం. డబ్బు నా చేతిలో ఉండాలి, అధికారం నా చేతిలో ఉండాలి. ఇదా మనం? యేసు ప్రభు పూర్వము, క్రీస్తు పూర్వము, క్రీస్తు వచ్చి 2024 సంవత్సరాలు అయితే ఎన్నో ఏళ్ళ ముందు అప్పుడే సమయం లేదంటే ఎఫ్ఎస్సి 5:16-15లో రాసిన 15-16లో దినములు చెడ్డవి అని రాసినారు. అన్ని రోజుల ముందే సమయం లేదంటే ఇప్పుడు మనం నిమ్మకి నీరెక్కినట్టుగా ఇంకా సమయం ఉందనుకొని దేవుని ప్రజలను, నశించిపోతున్న ఆత్మలను రక్షించేది వదిలేసుకొని డబ్బు, ధనము, ప్లాట్లు, బిల్డింగులు, బంగారం, పేరు సంపాదించుకోవాలనుకుంటున్నామేమో. మనం పరిశీలించుకుందాం, జాగ్రత్త పడదాం. దేవుడి మాట దించును గాక.
చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము గెహాజీ వలె ఉండకుండానట్లు, ఎలీషా వలె ఉండునట్లు కృపనీయమని, నీ మహిమ కొరకు జీవించినట్లు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.